వెల్కమ్ టు సూర్య ఎంటర్స్ అండి. ఈ వీడియోలో మీకు 3 BHK ప్రీమియం ఫ్లాట్ చూపిస్తున్నాను. ఈ ఫ్లాట్ మనకి అనంతపూర్ పుట్టపర్తి ఏరియాలో ఉంది. ఇది వచ్చేసి మనం ఇందులో ఉన్నాయన్నీ కూడా కొంచెం ప్రీమియంగానే అరేంజ్ చేసాం. ఎట్లా అంటే రోలింగ్ షట్టర్, ప్రొఫైల్ డోర్స్ కావచ్చు, ఫాసెట్ కావచ్చు, అట్లాగే మనం ట్యాండమ్ బాస్కెట్లు కావచ్చు, సెన్సర్ లైట్లు కావచ్చు, ఇట్లా మనం చాలా అయితే మనం ఇక్కడ పెట్టడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే పూర్తిగా ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే కలర్ కాంబినేషన్ కావచ్చు, అట్లాగే డిఫరెంట్గా అయితే మనం పెట్టడం జరిగింది. దీంట్లో ఈ పిల్లలు ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఒకళ్ళు వచ్చేసి మనకి ఈ పైన వెళ్ళి పడుకోవచ్చు. ఇక్కడ పైన పడుకోవచ్చు. ఇంకొకళ్ళు అయితే ఇక్కడ పడుకోవడానికి ఉంది. దీంతోపాటు స్టోరేజ్ అంటే 2 బెడ్లు ఇచ్చాం. స్టోరేజ్ ఏమాత్రం తగ్గిందా అనుకుంటే అస్సలు కాంప్రమైజ్ కాలే. అక్కడ స్టోరేజ్ అయితే ఏమాత్రం తగ్గలేదండి. ఇది చూసారా? ఇప్పుడు మీకు చూపిస్తా. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎక్సలెంట్ ప్లేస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఎంత స్టోరేజ్ ఉంటే పిల్లలకైతే ఎంత స్టోరేజ్ ఉన్నా సరే, బొమ్మలు కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు, ఇక చూసారా ఇంత స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి మనం ఈ లోపల అంతా పెట్టుకోవచ్చు. లోపలంతా ఫుల్ స్టోరేజ్ అయితే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అది కాకుండా అక్కడ పెట్టడం కాకుండా ఇది మనం మూవ్ చేసుకుని దీంట్లో కూడా మనం బట్టలన్నీ పెట్టేసుకోవచ్చు. ఇది తర్వాత ఇట్స్ రైట్ సైడ్ అట్లాగే లెఫ్ట్ సైడ్ కూడా మనం ఇవి పెట్టుకోవచ్చు. ఇవి పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఇవి మనకి ఏం కనిపించకుండా ఈ డోర్తో మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఇదైతే మనం ఇది చాలా కొత్తగానే మనకి ఉందండి ఇది. దాంతోపాటు మన ఈ ప్లేస్ ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఈ స్టెప్స్ కూడా మనకి ఎక్కడ ఏమాత్రం వేస్ట్ అవ్వదు. ఎందుకంటే ఇవి కూడా మనం డ్రాస్ ఇచ్చేసాము. ఎంత స్టోరేజ్ అంటే ఇవన్నీ మంచి స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రతి స్టెప్ కూడా డ్రా అయి ఉంటుంది. ఈ 3 స్టెప్లు డ్రా. ఇది పైది వచ్చేసి మనకి ఓపెన్ డోర్ అనమాట. ఇది జస్ట్ ఎక్కడ మనకి స్టోరేజ్ అయితే కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. అట్లాగే ఇది చిన్న ఓపెన్ ఇచ్చాం. ఇది ఏమన్నా అంటే చిన్న ఫోటో కానీ ఏదైనా అయితే మనం పెట్టుకోవచ్చు. మరి ఇవన్నీ చేసిన తర్వాత మరి చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే ఉండాల్సిందే అయితే మనకు ఉండాలి కదండి. ఇది చూసారా? మనకి ఇదే మనకు కావాల్సింది ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో స్టడీ యూనిట్ అనమాట. ఇద్దరు పిల్లలు అయితే ఈజీగా అయితే ఇక్కడ కూర్చొని అయితే మనం చదువుకోవడానికి మనం చూడొచ్చు. ఎందుకంటే అంత ప్లేస్మెంట్ అయితే ఉంది. అట్లాగే వీళ్ళ బుక్స్ కావచ్చు చిన్నగా అయితే మనం పెట్టుకోవడానికి అయితే ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో బుక్స్ పెట్టుకోవచ్చు. అట్లాగే వీళ్ళకి సంబంధించిన చిన్న స్టోరేజ్ అయితే ఈ స్టోరేజ్ మాత్రమే కాదు. ఇక్కడ చూసారా ఇంకా ఎక్సలెంట్ ఉంది కదా. కింద పిల్లలు అసలు ఏ లైట్లు వేసుకోకపోయినా సరే ఇక్కడ బుక్ పెట్టుకుని అయితే సూపర్గా అయితే చదువుకోవడానికి ఇబ్బంది ఉండదు. చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే దీని లైటింగ్ ఏదైతే మనం లైట్ ఇచ్చామో ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది. ఇది లోపల కూడా మనం పెట్టిన వస్తువులు చాలా నీట్గా అయితే కనబడతాయి. ఏమన్నా బుక్స్ కావచ్చు లేదా మన షో ఐటమ్స్ అయితే ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంతేకాకుండా మనకి ఇంత ఇచ్చిన తర్వాత మనకి ఇంకా పిల్లలకి సరిపోదుగా, ఎంత అయినా సరే పెట్టుకోవాలంటారు కదా. అందుకని మన పైన కూడా మనం ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే ఇచ్చాం. వీటికి ఏంటంటే హ్యాండిల్లెస్ అనమాట. ఇవి పుష్ చేస్తే మనకి డోర్స్ ఓపెన్ అవుతాయి. లోపల మనం గ్లాస్ షెల్ఫ్లు కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ అంటే జస్ట్ కాంబినేషన్ దగ్గర మీకు ఇందులో మీకు 3 కలర్స్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి రౌండ్ అప్లో చూస్తే కనుక 3 కలర్స్ అయితే కనబడతాయి. ఒకటి వైట్, ఒకటి తర్వాత ఈ లైట్ గ్రే అని, తర్వాత లైట్ పింక్ అని, తర్వాత దాంతోపాటు ఇక్కడ పిల్లలు పడుకున్నా కూడా మనకి ఇదేం తగలకుండా ఇక్కడ కుషన్ ఇవ్వటం కానీ జరిగింది. అంతేకాకుండా దీంతోపాటు మనం ఎక్స్ట్రా ఇంకా ఏం యాడ్ చేసామంటే చూసారా, స్టోరేజ్ ఎక్సలెంట్ అయితే స్టోరేజ్ ఉంటుంది. దీంతో 2 డ్రాస్ అన్నమాట.
దీంట్లో అయితే స్టోరేజ్ పెట్టుకోవడానికి సూపర్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఆ కిటికీకి కానీ మరి అట్లాగే ఏసీ పెట్టుకోవడానికి అయితే ఏం ఉండదు. ఏసీ పెట్టుకోవడానికి అయితే ఏం అడ్డు లేకుండా అయితే ఉంది. దీనికి అన్ని గుమ్మాలకి కూడా మనం ఇట్లా ప్యానలింగ్ అయితే జరిగిందండి. ఇట్లా ప్యానలింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇదండి చూశారు కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సూపర్ అయితే ఉంది. ఇన్ని పెట్టిన తర్వాత ఇంకా ఒకటి తక్కువగా ఉంది కదా, ఆ ఒకటి కూడా చూపించేస్తా. ఇదిగోండి చూసారా, ఈ ఒకటి కోసమే కదా మీరు చూస్తున్నారు. ఇన్ని పెట్టాం, అసలు డ్రెస్సింగ్ మిర్రర్ ఎక్కడ ఉందని అనుకుంటున్నారు కదా, మిర్రర్ కూడా పెట్టేశాం. జస్ట్ చిన్న స్టోరేజు. ఇది కూడా ఏంటంటే హ్యాండిల్ లెస్ అనమాట. పుష్ చేస్తే మనకి ఎట్లా ఓపెన్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇక మనం ఇంకా చూడాల్సిందల్లా ఇంకొకటి ఉండిపోయింది. ఏంటంటే అది కిచెన్ ఒకటి ఉంది. కిచెన్ కూడా చూపించేస్తాను. లేకపోతే మీరు ఫ్లాట్ 3 BHK ప్రీమియం ఫ్లాట్ అయితే మీరు చూశారు, కిచెన్ తప్ప చూశారు కదా. ఇప్పుడు కిచెన్ చూపిస్తున్నా. వీడియో అయితే చాలా పెద్దగా ఉంటుంది, అందుకని 2 పార్ట్లుగా అయితే మనం పెట్టడం జరుగుద్ది. కిచెన్లో అయితే ఎక్సలెంట్ ఉంటుంది. లేడీస్కి ఏవైతే ఇష్టపడతారో మనం అన్నీ పెట్టడం జరిగిందండి. ఎక్కడ మనం కాంప్రమైజ్ కాదు. అలాగే కస్టమర్స్ కూడా ఇవన్నీ కావాలనుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరైతే కావాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఫాసెట్ కావచ్చు, ఇవన్నీ మీకు చూపించేస్తా. చూడండి ఒకసారి. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఇంచుమించు ప్రతి ఇంటీరియర్ ఎక్కడైతే చేస్తున్నాం అవన్నీ మనం ఇదైతే సజెస్ట్ చేస్తున్నాం. ఇది ఫాసెట్ అనమాట. ఇది కూడా మనం హైదరాబాద్ నుంచి మనం రెగ్యులర్గా తెలుసుగా మన వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ఇవి ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఇవి మనం ప్రతి చోట పెడుతున్నాం. ఇది అయితే ఇట్లా మూవ్ అవుతుంది. ఇట్లా ప్లేట్లు ఇవన్నీ ఆల్రెడీ మనం చూపించేసాం. కాకపోతే అయినా కూడా ఒకసారి మీకు అంటే ఈ ప్లేట్లో చూపించడం ఇదే కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదే దీంతోపాటు కట్ చేసుకోవడానికి ప్లేట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి గ్లాసులు కడుక్కోవడానికి మనం ఆల్రెడీ మన వీడియోలో అయితే ఉంటుంది. ఇది దీనికోసం ఎక్కువ అయితే నేను చెప్పట్లేదు. జస్ట్ ఇది ఫాసెట్ అక్కడతో మనం ఇది క్లోజ్ చేస్తాం. ఇది కూడా మీరు చూశారు కదా. ఇది వచ్చేసి మనం కడుక్కోవడానికి ఫ్రూట్స్ తర్వాత వెజిటేబుల్స్ అయితే కడుక్కోవడానికి అనమాట. దీనికోసం ఎక్కువ చెప్పట్లేదు అనమాట. ఇకపోతే మనకి కిందకు వస్తే ఈ ఏరియాలో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక ఈ ఏరియాలో మనకి చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ కింద ఎట్లా వస్తున్నాయి ఇది చూసారా. పైన ట్యాప్ అయితే మనం తీపిచ్చేసి మనం కింద ఏదైతే ఇన్లెట్ ఉంటుందో ఆ ఇన్లెట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది అవుట్లెట్ అయితే ఇక్కడ ఉంది. దీనికి మనం ఇవన్నీ వాడుకోవడానికి ఏమాత్రం అయితే ఇబ్బంది ఉండదు. ఇది చూసారు కదా ఎట్లా అయితే ఉంటాయి. ఒకవేళ వాటర్ ఫిల్టర్ మీద పెట్టుకున్నట్లయితే ఈ ప్లేస్లో మనం పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మీకు పైన ఏదైతే కనిపిస్తుందో అది చూసారు కదా, పైన ఏదైతే కనిపిస్తుందో ఆ ట్యాప్లోంచి అయితే వాటర్ వస్తుంది. అది ఆ టైప్ అయితే పెట్టుకోవచ్చు. చాలామంది దీనికోసం నన్ను అడుగుతున్నారు. ఇకపోతే మనం ఇది వచ్చేసి ఇవన్నీ అంటే కొంచెం ప్రీమియమే ఉంటాయి. అన్నీ ట్యాండమ్ బాస్కెట్స్ ఇవి. ఇది పుల్అవుట్ అనమాట. ఇది పుల్అవుట్ ఇవన్నీ మీకు తెలిసినవే. ఇవి మనం ప్రతి రెగ్యులర్గా అయితే మనం పెడుతున్నాం. దీనికోసం అయితే పెద్దగా ఎక్కువ ఏం చెప్పట్లేదు. ఇవి రెగ్యులరే కాబట్టి. ఇకపోతే ఇది ఒక పుల్అవుట్ అనమాట. ఇది ఒక పుల్అవుట్ ఇది. ఇకపోతే మనం ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కింద నుంచి జస్ట్ అట్లా పైకి తీసుకున్నాం అంటే పైన చూసారా ఎట్లా కనబడుతుంది, చాలా బాగుంది కదా. ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడ ఏం పెట్టుకున్నా సరే కొంచెం నీట్గా కనిపించడానికి. మరీ ఎక్కువగా మన అటు ఇటు ఏ పడితే అవి పెట్టేసినా కూడా లైట్గా కనబడతాయి. ఎక్కువ అంటే గజిబిజిగా ఉండకుండా అయితే ఉంటుంది. లేకపోతే ఈ చిమ్మి సంబంధించినవన్నీ దీని లోపల నుంచి ఉంటాయి. ఈ లోపల ఉన్న ఏవైతే ఉన్నాయో దాని పైప్ సిస్టమ్ కావచ్చు ఇవన్నీ బయటికి వెళ్ళిపోయి ఉంటాయి. అవి కనిపించకుండానే మనం ఇటు సైడ్ ఎప్పుడు ఈ యూనిట్ అయితే మనం పెట్టేది ఏది లాఫ్ట్ అనమాట. అట్లాగే ఇది ఒకటి మీకు చెప్పలేదు కదా. ఒకవేళ మనకి ఫిల్టర్ వాటర్ ప్యూరిఫై కింద ఇష్టం లేకపోతే కనుక పైన ఇక్కడ పెట్టుకోవచ్చు. పైన ఇక్కడ పెట్టుకోవాలనుకునే వాళ్ళు పక్కా మనకి ఇక్కడ ఒక ట్యాప్ అయితే పెట్టుకోవాలి. అంటే కింద పెడితే కొంతమందికి ఇష్టపడకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఇక్కడ ఇన్లెట్ పెట్టుకుంటే కనుక అవుట్లెట్ మనకి ఎట్లా కింద ఉందనుకోండి. ఇకపోతే ఇటు చూస్తే ఇది చిమ్మి ఇవి కూడా డోర్స్ ఉన్నాయి కదా. ఇది ఒక చిన్న స్టోరేజ్ చూసారా. దీంట్లో ఏమన్నా ఆయిల్ బాటిల్స్ కానీ అంటే కొంచెం పొడుగ్గా ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు. అవసరమైతే కూడా మనం ఒక షెల్ఫ్ వేసి అయితే పెట్టుకోవచ్చు. ఈ కింద మీరు చూసారా, ఇక ఒకసారి ఒక లుక్ వేసేసేయండి. ఈ కింద
ఇది స్ట్రిప్ లైట్ అయితే మనం పెట్టడం జరిగింది. ఇది ఏంటంటే సపోజ్ ఈ చిమ్మీ లైట్ అయితే మీకు ఇక్కడ స్టవ్కి అయితే సరిపోతుంది. అది కాకుండా ఏంటంటే చిమ్మీ లైట్ వాడినప్పుడు ఏం చేస్తారు, ఇక మీకు ఇది చూసారుగా, చిమ్మి వాడినప్పుడు మీరు ఈ లైట్ వేస్తే అయితే ఎక్సలెంట్ అయితే మీరు ఇక్కడ అన్నీ నీట్గా కనబడుతుంది. కనీసం కింద ఒక చిన్న డ్రాప్ వాటర్ పడ్డా కూడా మీకు ఇక్కడ కనబడటానికి ఎంత నీట్గా ఉంది చూసారా. దీంతోపాటు మనం ఇక్కడ కూడా అదే వేయటం జరిగింది. ఇది ఎలా ఎందుకు వేయటం జరిగిందంటే ఇక్కడ క్లీనింగు మనకి ఇది ఒకటే అవటం వల్ల, అంటే మనకి టైల్స్ లేకపోవడం వల్ల ఇదే గ్రానైట్ వేయటం వల్ల క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఒక్క ఆయిల్ మార్క్ పడ్డా కూడా ఈజీగా అయితే మీకు కనబడుతుంది, నీట్గా అయితే తుడుచుకోవచ్చు. ఇకపోతే మనం ఆపోజిట్ ఇది చూసారుగా, ఇక దీంట్లో కూడా మనం చెప్పుకోవాల్సి ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది రోలింగ్ షట్టర్ మనం ఆల్రెడీ చాలా సైట్లో అయితే మనం పెట్టడం జరిగింది. ఇది మన సైజ్ తగ్గట్టుగా, అంటే ఇక్కడ ఏమైనా పెద్ద గ్రైండర్లు ఏమైనా పెట్టుకుంటే దాని తగ్గట్టుగా ఈ మూమెంట్ అయితే అవుతాయి. షెల్ఫ్లు అయితే మనం జస్ట్ అవి పెట్టేసుకొని జస్ట్ ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. ఎవరన్నా సడన్గా గెస్ట్లు ఏమైనా వచ్చినప్పుడు పిండి రుబ్బి మనం అవి క్లీన్ చేయడం ఇబ్బంది కాబట్టి షట్టర్ వేసుకుంటే అక్కడతో మనకి కొంచెం నీట్గా అయితే కనబడుతుంది. ఈ కింద ఇది చూసారుగా, ఇవి వచ్చేసి మనకి విక్కర్ బాస్కెట్స్లో మనం 3 పెట్టడం జరిగింది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ మనం ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో మనం కొంచెం ఓపెన్ ప్లేస్ ఎట్లా కిచెన్లో మనకి అవసరమే కదండి, ఇక ఓపెన్ ప్లేస్. దాంతోపాటు ఇక్కడ మన స్టోరేజ్. ఇది ఈ కిచెన్ చూడడానికి ఏంటంటే చూడటానికి సింపుల్గా ఉంది కానీ దీంట్లో అన్నీ అయితే ఉన్నాయండి. చాలా ఐటమ్స్ అయితే మనం పెట్టడం జరిగింది. అంటే కొంచెం కోతగానం అట్లా ఉంటుందండి కిచెన్ అయితే. ఇక ఇది ఒకటి ఉంది కదా, ఇది కూడా చూపించేస్తా. ఇటు పక్క వచ్చేసేయండి, చూడండి. ఇది వచ్చేసి టాల్ యూనిట్ సరిగా. ఇవి గ్లాస్ టైప్ అనమాట. ఇది ఫైబర్ గ్లాసు, అంటే అంత బ్రేక్ అయ్యి పగిలిపోయి ప్రమాదం జరిగేంత అవసరం అయితే దీనికి ఉండదు. దీన్ని మనం అయితే ఇది టాల్ యూనిట్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఈ ఏరియాలో మనకి ఫ్రిడ్జ్ వస్తుంది, రెఫ్రిజిరేటర్ అయితే ఇక్కడ వస్తుంది. దీనికి ప్లేస్ అంటే సపోజ్ పెద్ద ఫ్రిడ్జ్ అయితే కనుక ఇది రాదు. హైట్ తక్కువ ఉన్న ఫ్రిడ్జ్ అయితే మీకు ఈజీగా ఇది అయితే వచ్చేస్తుంది. పాయింట్ అయితే వెనకాల పైన ఒకసారి ఒక లుక్ వేసేసాను. పైన చూసేసారా, పైన అంటే కొంచెం గ్రే కలర్ కాంబినేషన్లో ఉంటుంది. అంటే కొద్దిగా గ్రే కలర్కి దగ్గరలో ఉంటుంది అనమాట. ఇది కిచెన్ యూ షేప్లో అయితే మీకు కొంచెం దూరం వెళ్ళి మీకు చూపిస్తాను, దూరం తీసుకెళ్ళి చూపిస్తాను. చూడండి, యూ షేప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. కిచెన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఎట్లా ఉందండి కిచెన్ అయితే సూపర్ ఉంది కదా. నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే ఇది ఆల్రెడీ కిటికీ పెట్టిన ప్లేసు. మనం ఆ కిటికీని ఏం చేసామంటే కిటికీ తీసేయటం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్న ఏవైతే బయటికి కనిపించకుండా కొంచెం గ్లాస్ హెచ్చింగ్ టైప్లో లైట్ లైన్స్ అవి పెట్టడం జరిగింది. ఇది టోటల్గా ఇది ఒక షెల్ఫ్ ఇచ్చేసి ఇక్కడ ఏమన్నా కావాలంటే పెట్టుకోవచ్చు. దీంతోపాటు ఏంటంటే మీరు ఇక్కడ చూసింది వచ్చేసి డ్రై షింక్ అనుకోండి, డ్రై కిచెన్ అనుకోండి, లేదా ఇకపోతే మన బయట వెట్ కిచెన్ అయితే ఉందండి. జస్ట్ మీకు బాల్కనీ కూడా చూపించేస్తా. ఇది వచ్చేసి వాష్ ఏరియా, సింపుల్గా ఉంటుంది వాష్ ఏరియా. ఇది వెట్ షింక్ అండి. ఇది చూసారుగా, 2 షింక్లు అయితే ఉన్నాయండి ఇక్కడ. బాల్కనీ మీరు చూసారుగా. ఇది టోటల్ కిచెన్ అండి. కిచెన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ కిచెన్ కోసం కానీ లేదా పూర్తి ఇంటీరియర్ కానీ మీరు ప్లాన్ చేసినట్టే ఖచ్చితంగా అయితే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కోసం మీరు వీడియోలు చూసి షేర్ చేసినట్టయితే ఉంటుంది. ఓకేనండి, ఇది టోటల్ కిచెన్ అండి. మనం ఇది వచ్చేసి అనంతపూర్ మీకు చెప్పాను కదా. మన ఇంకా 2 సైట్లు అయితే నడుస్తున్నాయి. మనం చాలా వీడియోస్ అయితే మనం పెట్టట్లేదు, మనం చాలా వీడియోస్ తీయట్లేదు కూడా. ఎందుకనంటే మనం చేసేవి చాలా ఉంటున్నాయి కానీ వీడియోస్ తీయడానికి టైం లేక జస్ట్ ఒక 10%, అంటే 10-20% మాత్రం వీడియోస్ వస్తాయి. మిగిలిన అయితే మనకి ఎక్కువగా ఆఫ్లైన్లోనే ఎక్కువ మనం చేయటం జరుగుతుంది. ఎందుకంటే అంత టైం లేక అనమాట. ఇదండి టోటల్ చూశారు కదా. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.